ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9:30 ఇంట్రాడే ఆటోమేటెడ్ షార్ట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ స్ట్రాటజీ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో మనము ఈ స్ట్రాటజీకి సంబంధించి కాన్సెప్ట్ గురించి, ఎంట్రీ టైం ఏంటి, ఎగ్జిట్ టైం ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అలానే స్టాక్ మార్క్ వెబ్సైట్ యూస్ చేసి లాస్ట్ 3 years ఈ స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది కూడా చూద్దాం. పార్ట్ 2లో ట్రేడ్రాన్ వెబ్సైట్ యూస్ చేసి కోడింగ్ ఎలా చేస్తాం, అలానే ఆల్గో ఎలా రన్ చేస్తాం, మరి మన డిమాట్ అకౌంట్ని ట్రేడ్రాన్ అకౌంట్ని ఎలా లింక్ చేస్తాం అనేది పార్ట్ 2లో చూద్దాం. ఈ షార్ట్ స్ట్రాటజీ కాన్సెప్ట్ అనేది చాలా ఫేమస్ అండి. చాలా మంది చాలా విధాలుగా యూస్ చేస్తుంటారు. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కానీ, డిఫరెంట్ స్టాప్ లాస్ కానీ వాళ్ళ కస్టమైజ్ వేలో యూస్ చేస్తుంటారు. బట్ మనం దీన్ని ఎలా యూస్ చేసినా కూడా దీన్ని డైలీ ఇంప్లిమెంట్ చేసామంటే మనకు మంచి రిటర్న్స్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ యూస్ చేసి నేను 4 స్ట్రాటజీస్ చేయడం జరిగింది. ఆ 4 స్ట్రాటజీస్ కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ ఈ షార్ట్ స్ట్రాటజీ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే అడ్డమనీ దగ్గర ఒక కాల్ని, ఒక పుట్ని సెల్ చేసామంటే దాన్ని షార్ట్ స్ట్రాటజీ అంటాం. మన కాన్సెప్ట్కి వస్తే డైలీ మార్నింగ్ 9:30కి బ్యాంక్ నిఫ్టీ అడ్డమనీ దగ్గర ఒక కాల్ని, ఒక పుట్ని సెల్ చేస్తాం. సెల్ చేశాక ఎప్పుడైతే మన కరెంట్ రన్నింగ్ ప్రాఫిట్ అండ్ లాస్లో మన లాస్ 2500 కన్నా ఎక్కువ వెళ్ళిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనము ఆ రోజు ఆ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇన్ కేస్ మనం ఎంటర్ అయ్యాక 310 వరకు మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదంటే 310 దగ్గర మన లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఎంతైతే ఉందో దాన్ని మనం బుక్ చేసుకుని 310కి ఎగ్జిట్ అవుతాం. సో ఈ స్ట్రాటజీలో మన ఎంట్రీ టైం వచ్చి 9:30, ఎగ్జిట్ టైం వచ్చి 310. ఇన్ బిట్వీన్ మన స్టాప్ లాస్ ఏదైతే అనుకున్నామో 2500 ట్రిగ్గర్ అయిందంటే ఆ రోజు ఆ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైతే ఈ ఆర్డర్స్ ఎంట్రీ కానీ, ఎగ్జిట్ కానీ, స్టాప్ లాస్ కానీ ప్రతిదీ మనం ట్రేడ్రాన్ యూస్ చేసి ప్లేస్ చేస్తామండి. అంటే మనం ఆ ట్రేడ్రాన్లో ఒక ఆల్గో అలా కోడ్ చేసి పెడతాం. డైలీ మార్నింగ్ ఆర్డర్స్ ఆటోమేటిక్గా అవే పంచ్ అవుతాయి, స్టాప్ లాస్ హిట్ అవుతాయి, ఆర్డర్స్ అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ లేదు అంటే 310కి ఆటోమేటిక్గా ఆర్డర్స్ వాటికందుకు వాటి ఎగ్జిట్ అవుతాయి. మీరు జస్ట్ అప్పుడప్పుడు ఎంటర్ అయ్యి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మానిటర్ చేస్తుంటే చాలు. మార్జిన్ రిక్వైర్మెంట్కి వస్తే 1 lot బ్యాంక్ నిఫ్టీ కాల్ అండ్ పుట్ సెట్ చేయడానికి మనకు అప్రాక్సిమేట్లీ 1,80,000 రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను ఇక్కడ 2 lakhsగా తీసుకుంటున్నాను సేఫర్ సైడ్. సో లెట్ us assume మన ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అనుకుందాం. నేను ఈ స్ట్రాటజీలో మ్యాక్స్ రిస్క్ ఎంత చేస్తున్నానంటే 30,000 ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 15% ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ రన్ చేస్తున్నప్పుడు నేను 30,000 లాస్ అవుతానో ఈ స్ట్రాటజీ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అవుతాను. అండ్ ఈవెన్ మన పర్ డే స్టాప్ లాస్ కూడా 2500, విచ్ ఈస్ నథింగ్ బట్ 1.25% ఆఫ్ మన క్యాపిటల్ అండి. ఈ స్ట్రాటజీ రన్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా కంటిన్యూస్గా మనకు 10 స్టాప్ లాస్ హిట్ అయ్యాయంటే ఆల్మోస్ట్ మనం 25,000 లాస్లో ఉంటాం. స్లిప్పేజెస్తో కలిపి నియర్ టు 30,000 ఉంటుంది. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ మన మ్యాక్స్ రిస్క్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ స్ట్రాటజీని ఎగ్జిట్ అవ్వడం అనేది మంచిది. ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకోగలిగితే మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ 3 years అనేది నేను మీకు చూపిస్తాను. అక్కడ డ్రాడౌన్ బేస్ చేసుకుని నేను ఈ స్టాప్ లాస్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చండి. మన మ్యాక్స్ రిస్క్ ఏదైతే ఉందో 30,000 అనుకున్నాము, వన్స్ మన క్యాపిటల్ మీద మనం ఎర్న్ చేయగలిగామంటే మనం తర్వాత వచ్చే మన రిటర్న్స్ అంతా కూడా మనం ఈక్విటీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 2 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈ స్ట్రాటజీని రన్ చేస్తున్నాం. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా అంటే ఒక 2-3 months తర్వాత మన రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనము రిటర్న్స్లో ఎర్న్ చేయగలిగామంటే అంటే 2 lakhs ప్లస్ 30,000. సో ఈ 2 lakhs ప్లస్ 30,000ని ఇంకా మనము ఆ డిమాట్ అకౌంట్లో అలా ఉంచేసి దానిపైన వచ్చే రిటర్న్స్ అంతా కూడా మనం ఈక్విటీలో కన్వర్ట్ చేసి మనం ఇంకా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. మన రిటర్న్స్ మన స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేయడానికి మనం స్టాక్ మార్క్ వెబ్సైట్ యూజ్ చేస్తామండి. మీరు ఇక్కడ చూడొచ్చు స్టాక్ మార్క్ డెవరీ. వన్స్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే డిఫాల్ట్ స్ట్రాటజీస్లో మీకు షార్ట్ స్ట్రాటజీ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే
డిఫాల్ట్గా మీకు అర్థమని కాల్ పుట్ సెల్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. టార్గెట్ ప్రాఫిట్ కానీ స్టాప్ లాస్ కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ ఇక్కడ ఇండివిజువల్గా ఏది ఇవ్వనండి నేను, ఎందుకంటే మన స్టాప్ లాస్ వచ్చి కంబైన్డ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇస్తున్నాను. స్టాప్ లాస్ టోటల్ MTMకు -2500. మనం ఈ స్ట్రాటజీని వీక్లీ ఎక్స్పైరీలో చేస్తామండి. ఇక్కడ చూడొచ్చు మీరు వీక్లీ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ టైం వచ్చి 9:30, ఎగ్జిట్ టైం వచ్చి 15:10 అంటే 3:10కు. మన టార్గెట్ ప్రాఫిట్ కూడా ఏమి ఇవ్వమండి, ఎందుకంటే మనము 3:10 వరకు వెయిట్ చేస్తాం. 3:10కి ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుందో దాంతో మనం ఎగ్జిట్ అవుతాం. మనం ఈ స్ట్రాటజీని Jan 1, 2019 నుంచి Feb 1, 2022 అంటే ఈ రోజు వరకు ఈ స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ అయిందో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేయాలి. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం అంతా. అర్థమని కాల్ పుట్, ఓకే, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎంట్రీ టైం 9:30, 3:10కి ఎక్స్పైరీ. టోటల్ MTM స్టాప్ లాస్ వచ్చి మనది 2500. 2019 జాన్ నుంచి Feb 1, 2022 ఇంట్రాడే. ఇప్పుడు స్టార్ట్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఇక్కడ బ్యాక్ టెస్ట్ డేటా వచ్చిందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్ ప్రాఫిట్ 3,23,298. సో మ్యాక్స్ స్టాప్ లాస్ మనం 2500గా ఫిక్స్ చేసాం కాబట్టి ఏ రోజైనా కానీ మ్యాక్స్ 2500 లాస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మ్యాక్స్ ప్రాఫిట్ మనకు 15,200 వచ్చింది. అంటే ఒక రోజు ఏదో ఒక రోజు ప్రాఫిట్ అనేది ఒకే రోజులో మనకు 15,200 వచ్చింది. ఇక్కడ చూస్తే విన్నింగ్ పర్సెంటేజ్ మనకు 59% వచ్చిందండి. అంటే 447 డేస్ విన్ అయ్యాము, 314 డేస్ లాస్ అయ్యాము. అంటే మీ స్ట్రాటజీలో మనకు 16% విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. మనకు మ్యాక్స్ డ్రాడౌన్ మీరు చూస్తే 23,077. నేను చెప్పాను కదండి మీకు మ్యాక్స్ డ్రాడౌన్ బేస్ చేసుకుని నేను స్టాప్ లాస్ ఫిక్స్ చేశానని. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన అకౌంట్లో ఇంతవరకు లాస్ వెళ్ళిందండి, -23,000. 5 డేస్ కంటిన్యూస్గా విన్ అయ్యాము, 8 డేస్ కంటిన్యూస్గా లాస్ అయ్యాము. సో ఇక్కడ మనం మంత్ వైజ్ చూడొచ్చు. 2019లో ఇక్కడ చూడండి మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్, మే మంత్ కంటిన్యూస్గా లాస్ అయ్యాము. కానీ ఎంత లాస్ అయ్యాము? 8,658, 4,694, 4,728. మీరు అబ్జర్వ్ చేస్తే జాన్ మంత్లో మనము ప్రాఫిట్లో ఉన్నాము. ఎంత? 5,000. ఫెబ్ మంత్లో 15,000. అంటే 15 + 5,000 తీసుకున్న రఫ్గా మనం 20,000 ప్రాఫిట్లో ఉన్నాము. అక్కడికి మనం ఇక్కడ లాస్ అయినా కూడా మన ప్రిన్సిపల్ అమౌంట్లో ఏది మనకు లాస్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ ప్రాఫిట్ అది కవర్ చేస్తుంటుంది. అలానే ఓవరాల్గా మనము 2019 చూస్తే 59,226 ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ 2020లో 1,48,000, 2021లో 1,03,184. ఈ ఇయర్ 2022లో మీరు చూడొచ్చు జాన్ మంత్ మనం లాస్లో ఉన్నాం. ఎంత లాస్లో ఉన్నాం? -2,576. ఫెబ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫెబ్ జస్ట్ 1 డే, అంటే ఈరోజు మన బడ్జెట్ రోజు మీరు చూస్తే ఈ స్ట్రాటజీలో మనకు ఒక్క రోజులోనే 15,200 వచ్చింది. ఇలాంటివి జాక్పాట్ డేస్ అనమాట, అప్పుడప్పుడు వస్తుంటాయి. మన లాస్ ఏవైతే ఉంటాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన 2,500 లాస్ ఏదైతే అనుకున్నామో ఆల్మోస్ట్ మన 6 స్టాప్ లాస్ ఇక్కడ కవర్ అయిపోయాయండి. అంటే మనం ఫిక్స్ చేసిన 6 స్టాప్ లాసెస్ కూడా ఒకే రోజు కవర్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి మన ప్రాఫిట్ అండ్ లాసెస్ ఏ రోజు ఎలా ఉంది. డ్రాడౌన్ కూడా చూడొచ్చు, ఇక్కడ అమౌంట్ ఎప్పుడు డ్రాడౌన్ అయింది ఏంటి అనేది. నెక్స్ట్ మీరు అలానే స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్తే ఇండివిజువల్గా ఏ రోజు ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. ఇప్పుడు చూస్తే మనం 1 జనవరి 2019 ఆ రోజు లాస్ ఎంత? -1,227. మ్యాక్స్ ప్రాఫిట్ ఆ రోజు 1,000 రూపీస్ ఉంది, మ్యాక్స్ లాస్ ఇంత ఉంది. స్పాట్ చేంజ్ ఎంత ఉంది? పుట్ ఎక్కడ
సెల్ చేసాము, కాల్ ఎక్కడ సెల్ చేసాము, పుట్లో ఎంత లాస్ వచ్చింది, కాల్లో ఎంత ప్రాఫిట్ అనేది మనకు డే వైజ్ డేటా ఉంటుందండి. మీరు అలా చూస్తూ వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్కడ కూడా మనం కంటిన్యూస్గా 10 స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. నేను మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను, కొద్దిగా వీడియో స్లో ఉంటుంది. మీరు 1.5x చూడండి, నేను కొద్దిగా స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఎక్కడైనా చూడండి ఏప్రిల్ మంత్ కానీ, ఓకే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 డేస్ కంటిన్యూస్గా స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ నెక్స్ట్ డేనే మనకు 2300 ఒకరోజు వచ్చింది, 4283 ఒకరోజు వచ్చింది. సో అక్కడికి 2 స్టాప్ లాసెస్ కవర్ అయ్యాయండి. నెక్స్ట్ ఇక్కడ 1 వీక్ ఫుల్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. సో మ్యాక్స్ 5 to 6 డేస్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. 10 డేస్ అనేది జరగదండి, ఎందుకంటే నేను మీకు ఇక్కడ హిస్టరీ చూపిస్తున్నాను ఎలా రన్ అయిందండి. చూడు ఇక్కడ కూడా 4 డేస్, నెక్స్ట్ రోజు ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ ఫైల్ నేను మీకు షేర్ చేస్తానండి, మీరు చూడొచ్చు డే వైజ్ ఎలా ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది, ఎప్పుడెప్పుడు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అనేది నేను మీకు ఈ ఫైల్ని షేర్ చేస్తాను. నేను మీకు దీంట్లో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలండి, మనం ఈ స్ట్రాటజీస్ థర్స్డేస్ ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ డేస్ ఉన్నాయి కదండి, వీటిని అన్నిటిని డీసెలెక్ట్ చేస్తున్నాం. ఒక్క థర్స్డే రోజు ఈ స్ట్రాటజీ మనం డిప్లాయ్ చేసామంటే మన ప్రాఫిట్ ఎలా ఉంటుంది, 1,62,330 అండి. అంటే మనం ఇది ఒక్క థర్స్డేని స్ట్రాటజీ చేస్తే ఇయర్లీ 30,000, 77,000, 53,000. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నది ఎంత అండి, 2 lakhs. 32 అంటే ఆల్మోస్ట్ 15%. మీరు చూడొచ్చు 77 అంటే నియర్ టు 40%, 53 అంటే నియర్లీ 25%. మనం ఎలా తీసుకున్నా కూడా, బట్ ఏంటంటే దీంట్లో ఒక కండిషన్ అండి, మనం డైలీ ఈ స్ట్రాటజీ. ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ చూసారు కదా, కాన్సెప్ట్ ఏంటి, అసలు స్ట్రాటజీ కాన్సెప్ట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం, అలానే మనం ఈవెన్ మార్జిన్ ఎంత కావాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాం, అండ్ ఈవెన్ మీకు బ్యాక్ టెస్ట్ కూడా నేను చేసి చూపించాను. మీకు ఆ బ్యాక్ టెస్ట్ ఫైల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈవెన్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, నాకు మెయిల్ చేయగలరు. ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో, మేబీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మీరు ఇగ్నోర్ చేస్తారనుకుంటున్నాను. Thanks for watching friends. Please like, comment and subscribe.